నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆది పర్వం 49వ అధ్యాయం అండి. శౌనకుడు అడుగుతూ ఉన్నాడు ఉగ్రశ్రవుడిని. జనమేజయుడు ఉత్తంకుని మాటలు విన్న తర్వాత తన మంత్రులను తన తండ్రి పరీక్షిత్ స్వర్గస్థుడనే విషయాన్ని గురించి చెప్పమని కోరాడు. ఆ విషయాన్ని కూడా మాకు చెప్పు అన్నారు. ఇక సౌత్ అంటే ఉగ్రశ్రవుడు చెప్తున్నాడు. ఆ సమయంలో మహారాజుకు మంత్రులు ఏమి చెప్పారో, పరీక్షిత్తు మృత్యువు గురించి జరిగిన సంభాషణను నేను విన్నాను. నా తండ్రి యొక్క జీవిత కాలంలో, అంటే జనమేజయుడు చెప్తున్నాడు, నా తండ్రి యొక్క జీవిత కాలంలో ఆయన యొక్క ఆచార వ్యవహారాలని మీరు ఎరుగుదురు కదా, వాటిని చెప్పండి. అంత్యకాలంలో ఆయనకు మృత్యువు ఎలా సంభవించిందో తెలుపండి. మీరందరూ నా తండ్రితో సన్నిహిత సంబంధం కలవారు కాబట్టి ఆయన చరిత్రను చెప్పండి. అది వింటే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. పరీక్షిత్ యొక్క మంత్రులందరూ ధర్మజ్ఞులు, బుద్ధిమంతులు. జనమేజయుడు అడిగిన దానికి సమాధానంగా వారు ఈ వృత్తాంతం మొత్తం కూడా చెప్తున్నారు. మహారాజా, నీవు అడిగిన విషయాన్ని చెబుతాం. పరీక్షిత్ మహారాజు చరిత్రని, అతనికి మృత్యువు ప్రాప్తించిన విధానాన్ని చెబుతాం. మహారాజా, మీ తండ్రి ధర్మాత్ములు, మహాత్ములు, గొప్ప ప్రజాపాలకులను. ఆ మహాత్ముడు ఏ విధంగా వ్యవహరిస్తూ రాజ్యపాలన చేశాడో దాన్ని చెబుతాం. 4 వర్ణాలను స్వధర్మమునందు నిలిచేటట్లు చేసి ధర్మ పరిపాలన చేశాడు. అతడు రూపుదాల్చిన ధర్మమే సుమ. సాటిలేని పరాక్రమం కల అతడు సకల సంపదలు కలిగి భూమండలాన్ని పరిపాలించాడు. అతడిని ద్వేషించేవారే లేరు. అతడు ఎవరిని ఎప్పుడు ద్వేషించలేదు. అంటే పరీక్షిత్ మహారాజు అంత గొప్పవాడు. అభిమన్యుని యొక్క కొడుకు, పాండవులకు సంబంధించి మనవడు అన్నట్టు. ప్రజాపతి అయిన బ్రహ్మతో సమానుడైన ఆ పరీక్షిత్తు ప్రతి ప్రాణిని సమదృష్టితో ఆదరించాడు. మహారాజా, మీ తండ్రి పాలనలో ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు 4 వర్ణాల వారు అందరూ తమ తమ ధర్మాలను సక్రమంగా పాటించేవారు. దేవతలు కూడా అతని చేత చక్కగా పూజింపబడేవారు. మీ తండ్రి విధవలకు, అనాథలకు, వికలాంగులకు, దీనులకు పోషణ రక్షణ భారాన్ని వహించాడు. అంటే ఓ రకంగా అప్పటి నుంచే పెన్షన్ ఉన్నట్టే. ఒక రాజు అనేవాడు అనాథులు, వికలాంగులు, విధవలు, దీనులకు సంబంధించి వాళ్ళ యొక్క పోషణ, తినడానికి తిండి, రక్షణ మొత్తం రాజే చూసుకోవాలి. ఆ మహారాజు 2వ చంద్రుడిలాగా ప్రాణికోటికి అంతటికి సుందరంగాను సులభుడుగాను దర్శనమిచ్చేవాడు. అతని రాజ్యంలో ప్రజలందరూ తుష్టిగా పుష్టిగా ఆనందిస్తూ ఉన్నారు. అతడు ధన సంపన్నుడే కాదు, బాగా డబ్బున్నవాడే కాదు, అమిత పరాక్రమశీలి కూడా, సత్యవాది కూడా, ధర్మమే పలుకుతాడు, మహాపరాక్రమం ఉన్నటువంటి వాడు. మీ తండ్రి కృపాచార్యుని దగ్గర శిష్యరకం చేసి విలువిద్యలో పండితుడయ్యాడు. అంతేకాదు ఆయన శ్రీకృష్ణ పరమాత్మకు ఇష్టుడు కూడా. మహాయశస్వి అయిన ఆ మహారాజు జగత్తులో అందరికీ ఇష్టుడైనాడు. కురుకులం క్షీణిస్తున్న సమయంలో అతడు ఉత్తర గర్భంలో జన్మించాడు. అందుచేత అభిమన్యు కుమారుడైన అతనికి పరీక్షిత్ అని పేరు పెట్టారు. రాజధర్మంలో, అర్ధనీతిలో ఆయన నేర్పరి. అన్ని సద్గుణాలు మీ తండ్రిని వరించాయి. అతడు జితేంద్రియుడు, సంయమనంతో వ్యవహరించేవాడు, మహామేధావి, నిరంతర ధర్మసేవకుడు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే శత్రువులని జయించిన మహానుభావుడు. నీతి కోవిదులలో అతడు ప్రథముడు. 60 సంవత్సరాలు నీ తండ్రి అత్యుత్తమంగా ప్రజారంజకంగా పరిపాలన చేశాడు. అనంతరం మా అందరికి దుఃఖం కలిగేటట్లుగా అతనికి మోక్ష ప్రాప్తి కలిగింది. తరువాత మీరు ధర్మంతో రాజ్యం పొందారు. 1000 సంవత్సరాలుగా కురువంశంలో వస్తున్న ఈ రాజ్యాన్ని మీరు చిన్నతనంలోనే పొంది సర్వ ప్రాణులను రక్షిస్తున్నారు. అప్పుడు జనమేజయుడు అంటున్నాడు, మంత్రులారా, మా ఈ వంశంలో ఇటువంటి ప్రభువు లేడు. ప్రజలకు ప్రియకార్యాలు చేస్తూ వారి ప్రేమకు పాత్రుడైన రాజు పూర్వం లేడు కదా. మా ప్రపితామహులు మహాపురుషులు, వారు ధర్మపరాయణులు. వారి సదాచారాలతో సమానంగా మా తండ్రి కీర్తిని పొందాడు. అంటే వాళ్ళ పూర్వీకులతో సమానంగా గొప్పగా అన్నట్టు. అటువంటి ధర్మాత్ముడైన మా తండ్రికి అటువంటి మృత్యువు ఎలా వచ్చింది సవిస్తరంగా తెలుసుకోవాలని కోరుతున్నాను. ఆ విధంగా అడిగిన మహారాజుకు అతని మంత్రులు పరీక్షిత్ మరణాన్ని గురించి యథాతథంగా చెబుతున్నారు. ఆ రాజు వేట మీద ఆసక్తి కలిగి ఉండేవాడు. పాండురాజులాగా ధనుర్ధారియే వేటకు వెళ్ళేవాడు. రాజకార్యాలయాన్ని మా మీద పెట్టి వెళ్ళేవాడు. ఒకనాడు వేటకు వెళ్ళి ఒక బాణంతో మృగాన్ని కొట్టాడు. అది పారిపోతుంటే అడవిలో దాని వెంట పరిగెత్తాడు. కత్తి పట్టుకుని పరిగెత్తే అతనికి ఆయుధ కలాపాల కూడా ఉంది. ఎంత ప్రయత్నించినా మీ తండ్రికి దాని ఆచూకీ తెలియలేదు. మీ తండ్రికి 60 సంవత్సరాల వయసు ఉంది. వేటలో మిక్కిలి అలిసిపోయాడు. ఆకలి దప్పులతో ఉన్నాడు. ఆ స్థితిలో అక్కడ మహర్షిని చూశాడు. అతడు మౌనవ్రతంలో తపస్సు చేసుకుంటున్నాడు.
మహారాజు అతని మృగం గురించి అడిగాడు. మౌనంగా ఉండటం వల్ల ఆ మహర్షి ఎటువంటి సమాధానం చెప్పలేదు. మహర్షి స్థానువులాగా నిత్యశుడే కదలకుండా కూర్చుని ఉన్నాడు. ఆకలితోనూ అలసటతోనూ ఉన్న రాజేంద్రుడు వ్యాకులపడి ప్రశాంతంగా మౌనవ్రతంతో ఉన్న ఆ మునిపై క్రోధావేశుడయ్యాడు. మౌనవ్రతంతో ఉన్న మహర్షిని రాజు మేలుకొల్పలేదు. కోపంతో ఆ మునిని మీ తండ్రి అవమానించాడు. భరత వంశోత్తమ, అక్కడ భూమిపై చచ్చిపడి ఉన్న సర్పాన్ని తన వింటి కొనతో తీసి పరమ పవిత్రుడైన ముని యొక్క భుజం మీద వేశాడు. మేధావి అయినటువంటి మహర్షి మీ తండ్రిని మంచిగా గాని చెడుగా గాని ఏమీ అనలేదు. మెడలో మృత సర్పం ధరిస్తూనే అలాగే కోపించకుండా ఉండిపోయాడు. 50వ అధ్యాయం. సో మహారాజా పరీక్షిత్తు ఆకలితో కృషించి శమీకుని యొక్క కంఠంలో మృత సర్పాన్ని పడవేసి తన రాజధానికి వచ్చాడు. ఆ శమీక మహర్షి శృంగి అనే తేజస్వి అయిన కుమారుడు ఉన్నాడు. గోశరుడు అతడు పుట్టాడు. అతడు మహాయశస్వి, శక్తిశాలి, కూడా కోప స్వభావం కలవాడు. ఒకనాడు శృంగి ఆచరణ దేవుని దగ్గర పూజ చేశాడు. గురువాజ్ఞతో ఇంటికి వెళ్తుండగా అతని సహపాఠి మిత్రుడునైన కృషుని ద్వారా తన తండ్రికి మీ తండ్రి అతని యొక్క ఫ్రెండ్ వలన మీ తండ్రి శృంగి యొక్క తండ్రికి ఏం చేశాడంటే తెలుసుకున్నాడు. శృంగి ఆ విషయాన్ని మిత్రుడు తెలుసుకున్నాడు కదా. ఆ తండ్రి పరీక్షిత్తును ఏమీ అనకుండా నిశ్చలంగా ఉన్నాడు. అయినా సరే అతని కంఠంలో మృతసర్పాన్ని వేసి మీ తండ్రి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ శమీకుడు మీ తండ్రికి ఎటువంటి అపకారము చేయలేదు. ఆ శమీక మహర్షి గొప్ప తపస్వి, జితేంద్రుడు, పవిత్రాత్ముడు, కర్మిష్టి, అద్భుత శక్తిశాలి, కాంతిమంతుడైన శరీర ఛాయ కలవాడు, సంయమి, సదాచారపరుడు, నిశ్చలుడు, లోపరహితుడు, గంభీరుడు, ఏమాత్రం దోష దృష్టి లేనివాడు, వృద్ధుడు, మౌనవ్రతదారుడు, అశ్రిత వత్సలుడును. ఇట్టి మహనీయునికి మీ తండ్రి అవమానం కలిగించాడు. అంటే ఆ శమీకుడు ఎంత గొప్పవాడో చెప్తున్నారన్నట్టు. ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకుని బాల్యావస్థలో ఉన్న వృద్ధుడిలాగా తేజస్వి అయిన ఋషికుమారుడు శృంగి కోపావేశంతో మీ తండ్రికి శాపం ఇచ్చాడు. శృంగి తేజస్తో ప్రజ్వలిద్దిపోతున్నట్టు వెంటనే చేతిలో నీళ్లు తీసుకుని మీ తండ్రి లక్ష్యంగా చేసుకుని కోపంతో ఇలా శాపం ఇచ్చాడు. నిరపరాధుడైన నా తండ్రిపై మృతసర్పాన్ని పడవేసిన మహాపాపి నేటి నుండి 7 రోజులుగా నా శక్తివంతమైన వాకుచే ప్రేరితుడై సర్పరాజైన తక్షకుని విషాగ్ని చేత దహింపబడిగాక, నా తవ బలాన్ని చూతువుగాక అని కఠినంగా పలికాడు. ఈ విధంగా శాపం ఇచ్చాక తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు శృంగి. తండ్రిని చూసి తన పరీక్షిత్తుకు శాపించిన విషయాన్ని చెప్పాడు. ఆల్రెడీ 2 days బ్యాక్ 3 days బ్యాక్ మొత్తం ఇదే మాట్లాడుకున్నాం. సరే కొత్తగా పాయింట్స్ ఒక పాయింట్ వచ్చినా కానీ మంచిదే కదా. సో కంటిన్యూ చేస్తాం చూడండి. శాపకథను విన్న శమీకుడు మీ తండ్రి దగ్గరకు తన శిష్యుడైన గౌరవముఖుని పంపినాడు. గౌరవముఖుడు సౌదుశీలుడు, గుణవంతుడును. అతడు మీ తండ్రికి శాపవృత్తాంతంతా చెప్పి తన గురువు ఇచ్చిన సందేశం అలా చెప్పాడు. మహారాజా, ఆయన యొక్క గురువు యొక్క కుమారుడు మీకు శాపించడం, అందుచేత మీరు ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అన్నాడు. తక్షకుడైన సర్పరాజు మిమ్మల్ని దహించుతాడు అని శమీకుడి యొక్క సందేశాన్ని గౌరవముఖుడు మీ తండ్రికి చెప్పాడు. ఆ భయంకరమైన మాటను విన్న మీ తండ్రి తక్షక సర్పరాజు వలన భయపడుతూ జాగరూకుడై ఉంటున్నాడు. తరువాత 7వ రోజు వచ్చింది. ఆ రోజున కాశ్యపుడనే బ్రహ్మర్షి మీ తండ్రి దగ్గరకు విష చికిత్స కోసం బయలుదేరాడు. మార్గ మధ్యలో తక్షకుడు కాశ్యపుడిని కలుసుకున్నాడు. త్వరితగతిన వెళ్తున్న కాశ్యపుడిని చూసి తక్షకుడు బ్రాహ్మణ వేషధారి అతనితో, బ్రాహ్మణోత్తమ, మీరు ఏ పని మీద ఎక్కడికి ఇంత కంగారుగా వెళ్తున్నారని ప్రశ్నించాడు. ఆల్రెడీ అతను ఏ రకంగా వెళ్ళిపోయాడు మనం మాట్లాడుకున్నాం కదా. సో డబ్బులు ఇస్తాను వెళ్ళిపోయా బాబు అని చెప్పాడని చెప్పేసి. సో ఎందుకో గరుడ ప్రాణప్పుడు కూడా నాకు ఇదే పరిస్థితి. వన్స్ ఆల్రెడీ చెప్పింది ఏదైనా ఉంది అంటే చెప్పబుద్ధి కావట్లేదు నాకు. సో తండ్రికి తక్షకుడు మొత్తంగా ఇలా చనిపోయాడు ఏంటి మనం మాట్లాడుకున్నాం కదా. శత్రుధమనుడైనటువంటి జనమేజయుడు తన మంత్రులందరూ పిలిచి ఈ విధంగా చెప్పాడు. ఏమని? తక్షకుడు వృక్షాన్ని కరిస్తే అది భస్మం అయింది కదా, మరలా అది జీవింప చేయబడిందని ఎవరు చెప్పారు? తక్షకుడు చెట్టును భస్మం చేస్తే కాశ్యపుడు దాన్ని పూర్తిగా బ్రతికించాడు. ఇది ఆశ్చర్యం కదా. కాశ్యపుడు తన మంత్రాలతో తక్షక విషయాన్ని అణచివేసి ఉంటే మా తండ్రి బ్రతికి ఉండేవాడు. పాపాత్ముడు నీచుడైన ఆ తక్షకాదముడు ఇలా ఆలోచించి ఉంటాడు. నేను రాజును కరిస్తే కశ్యపుడు ఆ విషయాన్ని హరించి రాజును బ్రతికింపజేస్తాడు. ఈ విధంగా జరిగితే ఈ తక్షకుడు లోకంలో పరిహాసానికి గురవుతాడు అని ఆలోచించి కాశ్యప బ్రాహ్మణునికి ధనం ఇచ్చి సంతోషపెట్టి ఉంటాడు. భవిష్యత్తులో ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి తప్పక ఆ నీచుని దండిస్తాను. ఇంకా ఒక్క విషయాన్ని గురించి వినాలని అనుకుంటున్నాను. నాగరాజు తక్షకుడికి కాశ్యప బ్రాహ్మణుడికి జరిగిన సంవాదాన్ని ఎవరు విన్నారు? అది నిర్జనవనం కదా, వాళ్ళని ఎవరు చూశారు? మీ దాకా ఈ విషయం ఎలా వచ్చింది? ఇది ఎంత తెలుసుకున్న తర్వాత తక్షకుని నాశనానికి ఆలోచిస్తానని చెప్పేసి అన్నాడు. అప్పుడు మంత్రులు ఈ విధంగా చెప్తున్నారు. మహారాజా వినండి. ఆకాశ పతక్షకులకు
మార్గంలో మరొక వ్యక్తి కలిశాడు. అతడు ఈ సమాచారాన్ని అంతటిని మాకు చెప్పాడు. తక్షకుడు భస్మం చేసిన వృక్షాన్ని కట్టెల కోసం వచ్చిన ఒకడు అంతకుముందే ఎక్కి ఎండుకొంపై కూర్చొని ఉన్నాడు. దగ్ధం చేయబోయే చెట్టు మీద మరొక మనుషుడు ఉన్నాడని తక్షకుడు కానీ కాశ్యపుడని గుర్తించలేదు. తక్షకుడు వృక్షాన్ని కరిచిన తర్వాత ఆ మనుషుడు విషాగ్నికి భస్మం అయిపోయాడు. కాశ్యప బ్రాహ్మణ ప్రభావం వల్ల ఆ వృక్షంతో పాటు ఆ మానవుడు కూడా పునర్జీవితుడయ్యాడు. ఆ వ్యక్తి మా దగ్గరికి వచ్చి తక్షక బ్రాహ్మణ సంవాదాన్ని మాకు వినిపించాడు. ఓకే, ఇది విషయం. ఈ విధంగా మేము చూసినది విన్నది అయిన ఆ విషయాన్ని మీకు వినిపించాము. దీనిని అంతటిని మీరు విన్నారు కదా, ఇప్పుడు మీకు ఏమి చేస్తే ఉచితం అనిపిస్తుంది దాన్ని చేయండి. మంత్రులు చెప్పిన వృత్తాంతాన్ని అంతటిని విన్న జనమేజయుడు దుఃఖంతో కుమిలిపోయాడు, కుపితుడయ్యాడు. చేతిలో చేతిని అప్పలించి ఉన్నాడు. దీర్ఘంగా వేడిగా నిట్టూర్చాడు. పద్మ లాంటి కళ్ళల్లోంచి కన్నీరు విడిచాడు, విలపించాడు. ఆ రాజు కొద్దిసేపు ధ్యానించి మనసులో ఒక నిశ్చయానికి వచ్చాడు. దుఃఖంతోనూ కోపంతోనూ బాధపడుతున్న అతడు విధిపూర్వకంగా నీటిని స్పృశించి తన మంత్రులకు ఈ విధంగా చెబుతున్నాడు. మంత్రులారా, నా తండ్రి స్వర్గతుడైనటువంటి విషయాన్ని మీరు చెప్పిన తర్వాత నేను నా కర్తవ్యాన్ని నా బుద్ధి ద్వారా నిశ్చయించుకున్నాను. నేను ఏమి చేయబోనది మీకు చెబుతున్నాను, వినండి. దుర్మాత్ముడైన తక్షకునిపై తప్పకుండా ప్రతీకారం చేసి తీరుతాను. శృంగి చెప్పినంత మాత్రాన మహారాజైన నా తండ్రిని తన విషాగ్నితో దగ్ధం చేస్తాడా? ఈ పాపాత్ముడు కాశ్యపుని వెనక మరలింపజేశాడు. కాశ్యపుడు నా తండ్రి దగ్గరకు వచ్చి ఉంటే తప్పక జీవించేవాడే కదా. మంత్రుల వినయ ప్రవర్తన చేతను కాశ్యపుని అనుగ్రహం వలన నా తండ్రి జీవింపడితే తక్షకుడు కలిగే నష్టం ఏంటి? నా తండ్రిని జీవింపచేయడానికి కాశ్యపుడు వచ్చేవాడే, కానీ అతడిని ప్రలోభపెట్టి తక్షకుడు అతను రాకుండా చేశాడు. తక్షకుడు ఈ విషయంలో పెద్ద తప్పే చేశాడు. నా తండ్రిని బ్రతికించవద్దని ఆ బ్రాహ్మణునికి ధనం ఇచ్చి పంపివేశాడు. ఇది మహాపాపం కదా. అందుచేత ఉత్తంక మహర్షికి మాకు సంతోషం కలిగించడానికి తప్పకుండా తక్షకుడిపై ప్రతీకారాన్ని తీర్చుకుంటానని చెప్పేసి అన్నాడు. ఇక నెక్స్ట్ 51వ అధ్యాయం, అదే సర్పయాగాన్ని జనమేజయుడు చేయటం. అది రేపు డిస్కస్ చేద్దాం.